ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏంటంటే రైతు భరోసా అన్నమాట. ఈ రైతు భరోసా డబ్బులు వచ్చేది వారికి మాత్రమే. కొత్త నిబంధనలు అన్నమాట. ఆ కొత్త నిబంధనలు ఏంటో తెలుసుకుందాం. రైతు భరోసా డబ్బులు వచ్చేది వారికి మాత్రమే. కొత్త నిబంధనలు ఏంటి అనంటే రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలలో రైతు భరోసా ఒకటి. ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందుతుంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. శాటిలైట్ మ్యాపింగ్ సర్వే ద్వారా సాగు వివరాలను సేకరించి అర్హులైన రైతులకే నగదు జమ చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ మార్పు వల్ల పథకం మరింత పారదర్శకంగా అమలు అవుతుందని అధికారులు చెప్తున్నారు. ఇక రైతు భరోసా కొత్త నిబంధనలు ఎలా అమలు చేస్తారు? ప్రభుత్వం అమలు చేయాలనుకున్న విధానం ఇలా ఉండొచ్చు. అగ్రికల్చర్ వర్సిటీ శాటిలైట్ సర్వే ఆధారంగా సాగు భూముల గుర్తింపు, వానాకాలం సీజన్లో పంట వేసిన భూముల వివరాల నమోదు, రైతు వివరాల ధృవీకరణ, అర్హులు జాబితా తయారీ, రైతు భరోసా 6,000 నేరుగా బ్యాంకు ఖాతాలో జమ. ఇప్పటికే జరిగిన సర్వే ప్రకారము 1.53 కోట్ల ఎకరాలలో సుమారు 20 లక్షల ఎకరాలు సాగు లేనివి గుర్తించారు. ఇక సాగు భూములకే రైతు భరోసా అంటే ముఖ్యంగా ఈ పథకం పేరు రైతు భరోసా. ఆర్థిక సహాయం 6,000, అర్హులు సాగు చేస్తున్న రైతులు, ధృవీకరణ విధానం శాటిలైట్ మ్యాపింగ్ సర్వే, అమలు సమయం వానాకాలం తర్వాత, చెల్లింపు విధానం డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలో. రైతు భరోసా వల్ల ప్రయోజనాలు. రైతు భరోసా పథకం రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి, చిన్న రైతులకు ఆర్థిక భద్రత, సాగు చేయడానికి ప్రోత్సాహం, పథకాల అమలులో పారదర్శకత, ప్రభుత్వం వ్యవసాయ పథకాలు సరిగ్గా అర్హులకు చేరడం. ఇది వ్యవసాయ రంగానికి ఒక స్థిరమైన మద్దతు వ్యవస్థగా పనిచేస్తోంది. అర్హతలు. రైతు పేర్లపై సాగు భూమి ఉండాలి. అంటే పంట పండించే భూమి ఉండాలి. భూమిలో పంట సాగు చేయాలి, తప్పకుండా సాగు చేయాలి. బ్యాంకు ఖాతా ఆధార్ లింకుతో అయి ఉండాలి అన్నమాట. రైతు నమోదు పూర్తి అయి ఉండాలి. ఇక అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు, అంటే భూమి పత్రాలు, బ్యాంక్ పాస్బుక్, రైతు నమోదు వివరాలు. రైతు భరోసా వాళ్ళకు వచ్చిన ప్రశ్నలు ఏంటంటే, రైతు భరోసా ఎవరికి ఇస్తారు? సాగు చేస్తున్న భూమి ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వాలన్నది ప్రభుత్వం భావిస్తోంది. రైతు భరోసా ఎంత వస్తుంది? ఇది రైతుకు 6,000 అందుతుంది. సాగు చేయని భూమికి డబ్బు వస్తుందా? కొత్త నిర్ణయం ప్రకారం సాగులో ఉన్న భూములకే ఇవ్వవచ్చు. డబ్బు ఎలా జమ అవుతుంది? నేరుగా బ్యాంకు ఖాతాలో డీబీటీ ద్వారా జమ అవుతుంది. సర్వే ఎలా చేశారు? శాటిలైట్ మ్యాపింగ్ టెక్నాలజీ ద్వారా సాగు వివరాలు సేకరిస్తారు. ముగింపు. రైతు భరోసా పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం కొత్త విధానాన్ని అనుసరించబోతోంది. సాగు చేస్తున్న రైతులకు మాత్రమే సహాయం అందించడం ద్వారా నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. భవిష్యత్తులో ఈ విధానం వ్యవసాయ రంగానికి స్థిరత్వాన్ని తీసుకొస్తుంది అన్నమాట. ఇక ఇవి అన్నమాట ఈ రైతు భరోసాకు సంబంధించింది. ఇలా చేయడం మూలాన పారదర్శకంగా అందరికీ అందాల్సింది అందుతుంది. ఒక్కొక్కటి ఏంటంటే, కొంతమంది చాలా డబ్బులున్న వాళ్ళు భూములు కొనిపెట్టేసి దాని మీద ఇప్పుడు తీసుకునే నకిలీ సర్టిఫికెట్స్ అనో ఏదో మొత్తానికి పెట్టేసి దాని మీద డబ్బులు తీసుకుంటున్నారు. కాబట్టి దానివల్ల మన దేశం అంటే మన దేశానికి ఈ పంట పొలాల నుంచి వచ్చే అది తక్కువైపోయి బయట నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది అనేది. మన దగ్గర భూమి ఉన్నా, నీటి వనరులు ఉన్నా, భూమి సాగు చేయని వాళ్లకు ఈ భరోసా ఇవ్వకూడదనే నిర్ణయం కేంద్రం తీసుకుందన్నట్టే చెప్పొచ్చు. ఎందుకు అనంటే, పంట ఉన్న వాళ్ళు ప్లేస్ కొని పెడతారు, కానీ పండించడం లేదు. అలాంటి వాళ్లకు ఈ పథకము, రైతు భరోసా పథకము ఎంతైనా అది వేస్టే. కాబట్టి ఈ పారదర్శకత కోసం మీరు కనుక ఒకవేళ మీకు భూమి ఉండి ఈ రైతు భరోసా సహాయం పొందుతున్నట్టయితే మీరు ఇక ముందు ఇలాంటి సహాయం పొందలేరేమో. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ మన వీడియో ద్వారా మీకు కనుక ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టయితే మీరు వెంటనే పంట సాగు అంటే పంటలు పండించడం మొదలు పెట్టండి. కనీసం కౌలుకి ఇవ్వండి. కౌలుకి ఇవ్వడం మూలాన మన దగ్గర మనమన్నా మన మన దేశానికి మనం ఎంతో, అంటే మన రాష్ట్రానికి ఎంతో మనం ఉపయోగపడిన వాళ్ళం అవుతాము. అంత ప్లేస్ పెట్టుకొని ఊరికనే రైతు భరోసా తీసుకున్నట్టయితే వాళ్ళు 1 కోటి పైన ఇలాంటివి ఉన్నాయని చెప్తున్నారు. అంటే అలా
ప్లేస్ ఉంటుంది. అంతే వాళ్ళకి భూమి ఉంటుంది. కానీ ఎలాంటి పంటలు పండించేవాళ్ళు 1,00,00,000 పైన ఉన్నారని చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళకు కనుక ఈ వీడియోను షేర్ చేయండి. వాళ్ళు అప్రమత్తం అవుతారని నేననుకుంటున్నారు. పంటలు పండించడం వల్ల కనీసం మనమైనా మన వాళ్ళమైనా తినేస్తాం కదా! బయట కొనడం కంటే. మీరు ఒకవేళ మీకు పంట పండించడం కుదరకపోయినా గానీ, తప్పకుండా వేరే వాళ్ళకిచ్చి పండించండి అనేది ఈ వీడియో సారాంశం అన్నమాట. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడుతూ ఉంటాను. ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. థాంక్ యూ.